అమ్మాయి గారు ఎందుకు రమ్మన్నట్టు? ఏముంటుందిలే, ఉదయం జరిగిన పెళ్లి చూపుల్లో మిగిలిపోయిన స్వీట్స్ ఏమైనా ఉంటే ఇవ్వడం కోసం అయి ఉంటుంది. లోపలికి రా శివ. చెప్పండి అమ్మాయి గారు, నన్ను ఎందుకు రమ్మన్నారు? అది అమ్మాయి గారు, ఉదయం వచ్చిన పెళ్లి చూపుల వాళ్ళకు కూడా మీరు నచ్చలేదని వెళ్ళిపోయారంట కదా. ఆ విషయం తెలియగానే నాకు చాలా బాధ అనిపించిందండి. అది పక్కన పెట్టు శివ. నీతో ఒక విషయం చెప్పడానికి పిలిచాను. నాతో చెప్పేంత విషయం ఏంటి అమ్మాయి గారు? చెప్పండి అమ్మాయి గారు. అది నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను శివ. ఎప్పటి నుంచో నా మనసులో మాట నీతో చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ కుదరలేదు. నేను చెత్త వేయడానికి బండి దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను చూసే నా కళ్ళు కావాలని కల్పించుకొని నీతో మాట్లాడేటప్పుడు తడబడే నా పెదాల భావం నీకు అర్థమవుతుంది అనుకున్నా, కానీ అర్థం కాలేదు. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను శివ. గొప్పింటి అమ్మాయి, అందులోనూ అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడ్డం అంటే నాకంటే అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. ఈ విషయం వెంటనే నా ఫ్రెండ్స్కి చెప్పాలి. రే నవ్వకండి రా, నేను చెప్పేది అబద్ధం కాదురా. ఆ పెద్దమ్మ తల మీద ఒట్టురా. రాత్రి ఏమైనా కలగన్నావు వెర్రినాయలా? ఆమెక్కడ నువ్వెక్కడ? ఆ అందమైన అమ్మాయి నిన్ను ఇంటికి రమ్మని పిలిచి ప్రేమిస్తున్నా అని చెప్పిందా? అది మేము నమ్మాలనా? అరే, ఆ అమ్మాయి పెంచుకున్న కుక్క పిల్లనే ముట్టుకోనివ్వదు. నీకెందుకురా ఈ మాటలు? ఆస్కేని అర్థం దగ్గరా. అసలు వీడు ఎవరనుకుంటున్నారు? తోటరాముల్లో ఎన్టీఆర్ గారు, అన్నంలో మహేష్ బాబు. అందుకే ఆ అందమైన అమ్మాయి ఆ గొప్పింటి అమ్మాయి తారతమ్యాలు చూడలేదు. కేవలం వీడి మనసును ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. అబ్బో ఏరా చెప్తానా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావురా? ఇంత దూరం తీసుకొచ్చి మరి సీక్రెట్ అంటూ చెప్తున్నావు? నిజం చెప్పినా నమ్మరు, అలాంటప్పుడు చెప్పకపోవడమే మంచిది. ఇదంతా నా వల్లే జరిగింది శివ, నన్ను క్షమించు. అమ్మాయి గారు లోపలికి రమ్మంటే కడుపుని కడబుట్టావు కదే. ప్లీజ్ అతను వదిలేయండి, మీకు దండం పెడతాను. నా కొడుకు
వస్తే లాక్కెళ్ళి ఊరవతల పడేయండిరా. అలాగే అన్నా. పద లోపలికి. శివ